యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వరకు. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు చూచినప్పుడు, మరలా చదువుతున్నాను, ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుడు పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయును. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. ఈ దినం బైబిల్ స్టడీ. ఏంటమ్మా ఈ దినం? బైబిల్ స్టడీ. లోతైనటువంటి విషయాలు ప్రభువు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆదురును అంతవరకు కూడా మన ప్రాణ, ఆత్మ, దేహాలను ఇక్కడ పెడితే కానీ అర్థం కాదు. దేవుని వాక్యములో లేదా పరిశుద్ధ గ్రంథములో వ్రాసినటువంటి ఏ మాట అయినను కూడా చాలా అద్భుతమైన, అతీతమైనటువంటి మాట లేదా సందర్భం. ప్రతి మాటలో కూడా గూఢార్థాన్ని, గూఢభావాన్ని, లోతును దేవుడు ఇమిడ్చుంచుతారు. బయలుపరచాలని దేవుడు ఉద్దేశించినప్పుడు వాటిని బయలుపరుస్తూ ఉంటారు. బయలుపరిచిన వాటిని దేవాది దేవుడు విశదీకరిస్తూ ఉన్నప్పుడు వాటిని మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకోవడం, ఆలకించడం మన జీవితానికి క్షేమ అభివృద్ధిని కలుగు చేస్తుంది. ఎంత మాత్రము క్షేమాన్ని కలుగు చేయదు. అందుకని ప్రతి సందర్భంలో కూడా లోతైనటువంటి విషయాలను దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే మర్మమైనటువంటి దేవుడు. ఆయనకు ఎవరైతే మొర్ర పెడతారో, ప్రభువు ఇర్మియా గ్రంథంలో సెలవిచ్చినట్లుగా, నాకు మొర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను. అంటే దేవుని వాక్యంలో గ్రహించలేనటువంటి సంగతులు, గూఢ సంగతులు, గూఢభావాలు, గూఢార్థాలు, మర్మాలు ఇమర్చబడి ఉన్నాయి. వాటిని దేవుడు మనల్ని ప్రేమించి మనకు విశదపరుస్తూ ఉన్నప్పుడు అత్యాశక్తితో ఆ మాటల కొరకు మనం దేవుని సన్నిధికి రావడం అనేది చాలా ఆశీర్వాదదాయకం. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువు ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అని మాట్లాడతాడు. మీరు ఆశతో విన్నట్లయితే దేవాది దేవుడు మీ ప్రాణాలని తృప్తిపరచడానికి సమర్థుడు. ఏ మాట అయినా కూడా మనల్ని ఉద్ధరించగలిగే మాటే, మనకు క్షేమాన్ని కలిగించే మాటే, మనకు మేలు చేసే మాటే. అందుకని ఈ క్షేమకరమైనటువంటి మాటలు వినగలిగేటువంటి చెవిని, గ్రహించే మనస్సును దేవుడు మనకు అనుగ్రహించులాగున 2 నిమిషాలు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన దేవా తండ్రి, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. ప్రతి బుధవారం కూడా మీరు అనేకమైనటువంటి విషయాలు, లోతైనటువంటి సత్యాలు, సంగతులు మాకు ఏదైతే బయలుపరచాలని ఉద్దేశించారో వాటిని బయలుపరుస్తూ మాతో మాట్లాడుతూ మా ఆత్మలకు క్షేమాన్ని కలుగు చేస్తూ మీరెంతో సత్యమనే సంగతి, మీరు నమ్మదగిన వారనే సంగతి మాకు విశదపరుస్తూ మాలో ఉత్సాహాన్ని ఉజ్జీవాన్ని రేకెత్తుతున్నందుకు మీకు స్తోత్రాలు. నీ బిడ్డలు ప్రభువా ఆశతో నీ వద్దకు వచ్చారు. మేమును ఆశతో మీ వద్ద నిలుచున్నాం. మాతో మాట్లాడండి. వినగలిగే చెవి, గ్రహించే మనస్సు మాకు ఇవ్వండి. మట్టిని, గాడిద వంటి దాన్ని నీ కృపచేత
ప్రతి ఒక్కరికి క్షేమ అభివృద్ధిని కలిగించేటువంటి పాత్రగా నీ ఆత్మ చేత నింపి, నా శరీరానికి నేను లోబడక, ఉద్రేకానికి లోబడక, ఆత్మకు మాత్రమే లోబడి మీ కార్యమును సఫలపరచడానికి, నేను అర్హతను యోగ్యతను కలిగి ఉండడానికి మీ కృపను నాకు సమృద్ధిగా కుమ్మరించమని యేసు నామములు అడిగి వేడుకుని పొందుకుని నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇందులో విషయాలను జాగ్రత్తగా మనము ధ్యానం చేద్దాం. ఒక కథ చెప్పినట్టుగా నేను చెప్తాను. మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాల్ని అర్థం చేసుకుంటే ప్రతి పాయింట్ కూడా మీకు అర్థం అవుద్ది ఈ సందర్భంలోనండి. మొట్టమొదటగా ఇక్కడ రాయబడిన దాన్ని మనం ధ్యానం చేసుకుని ఆ తర్వాత కొంత లోతుల్లోనికి మనం వెళదాం. ఇక్కడ దేవాది దేవుడు కానా అనేటువంటి ఒక ఊరిలో, కానా అనే ఊరు ఎక్కడుంది అంటే, కానా అనే ఊరు గలిలియా ప్రాంతంలో ఉంది. ఈ గలిలియా ప్రాంతంలో కానా అనేటువంటి ఒక ఊరిలో వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి ఆ వివాహము కలిగినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన శిష్యుల్ని, అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లిని వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. వివాహానికి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన తల్లి అయినటువంటి మరియా వచ్చారు. ఆ వివాహానికి విందు ప్రధాని కూడా రావడం జరిగింది. ఆ వివాహంలో ఎవరెవరు ఉంటారు అంటే, పెండ్లి కుమారుడు దగ్గర జరుగుతున్నటువంటి విందు. అక్కడికి ఆహ్వానింపబడిన వాళ్ళందరూ వచ్చారు. కానీ పర్టికులర్గా ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినట్టుగా, మరి వచ్చినట్టుగా, శిష్యులు వచ్చినట్టుగా, విందు ప్రధాని వచ్చినట్టుగా ఇక్కడ వ్రాయబడింది. అయితే జనాలు కూడా వస్తారా? రాయబడలేదు కదా, వచ్చి ఉంటారు అంటారా? జనాలు కూడా వచ్చి ఉంటారు, ఖచ్చితంగా వచ్చి ఉంటారు, లేదా పెళ్ళి ఏంటి? అవునా? ఈ వచ్చిన వాళ్ళందరూ మెయిన్ దేనికోసం పిలుస్తారు? అసలు పెళ్ళి అంటే ఏంటి? పెళ్ళి అంటేనే విందు, విందు అంటేనే పెళ్ళి. అర్థమవుతుందా? ఈ విందుకు పిలువబడ్డారు. పిలువబడిన వాళ్ళందరూ వచ్చారు. వచ్చేటప్పటికి విందులో ప్రధానమైనది ద్రాక్షారసం అయిపోయింది. ఈ ద్రాక్షారసం అయిపోయింది. ఈ ద్రాక్షారసము రెడీ చేయాలంటే వాళ్ళ తరం కాదు, ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు విందు ప్రధాని కూడా వచ్చున్నారు. ఈలోపు ద్రాక్షరసం అయిపోయింది. అప్పుడు మరియా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పారు. అప్పుడు ఆయన అన్నారు, అమ్మా నాతో నీకేమీ, బ్రాకెట్లో రాయబడింది, ఏంటి నాతో నీకు పని, నా సమయం ఇంకా రాలేదు అన్నారు. అన్న తర్వాత మరియా పరిచారకుల యొద్దకు వెళ్ళి, ఆయన మీతో చెప్పినది చేయుడి అన్న. వాళ్ళ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళడం, యేసుక్రీస్తు ప్రభువారు శుద్ధీకరణ ఆచారానికి సంబంధించి 6 రాతి బాణలు, అంటే శుద్ధీకరణ ఆచారం ఉంటుందన్నమాట వాళ్ళకి. ఆ 6 రాతి బాణల్ని యేసుక్రీస్తు ప్రభువారు నీళ్లతో నింపండి అన్నారు. వాళ్ళు పరిచారకులు వాళ్ళు అంచుల మట్టుకు, ఎంత మట్టుకు? అంచుల మట్టుకు నింపడం జరిగింది. ఎప్పుడైతే అంచుల మట్టుకు నింపారో యేసుక్రీస్తు ప్రభువారు అన్నారో, మీరు విందు ప్రధాని యొద్దకు తీసుకువెళ్ళండి. యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి ఆ నీరు ద్రాక్షరసంగా మార్చబడింది. ఈ మార్చబడినటువంటి ఆ నీరును, అంటే ద్రాక్షరసముగా మార్చబడినటువంటి ఆ నీరు లేదా ఆ ద్రాక్షరసాన్ని ఎక్కడికి తీసుకెళ్ళారు? విందు ప్రధాని దగ్గర తీసుకెళ్తే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవరైనా ముందు మంచి ద్రాక్షరసాన్ని పోస్తారు, ఆ తర్వాత అందరూ మత్తెక్కిపోయి ఉంటారేమో, అప్పుడు జబ్బు రసాన్ని తీసుకొచ్చి పోస్తారు. ఎంత మంచి ద్రాక్షారసాన్ని పోసావే అని పెండ్లి కుమారుని అప్రిషియేట్ చేస్తున్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు. పెండ్లి కుమారుని పిలిచాడు ఎవరో? విందు ప్రధాని. పెండ్లి కుమారుని పిలిచి అంటాడు, ఏమంటున్నాడంటే, పెండ్లి కుమారుని పిలిచి, ఎంత మంచి ద్రాక్షారసం పోసావు నువ్వు,
శభాష్, ఇన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళాను కానీ ఎక్కడ ఇలాంటిది దొరకలేదు, వెరీ గుడ్ అని ఆహ్లాదదాయకంగా, ఆనందంగా, హుషారుగా పెండ్లి కుమారుణ్ణి అప్రిషియేట్ చేసి వెళ్ళిపోయాడు. కానీ ఆ ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పెండ్లి ప్రధానికి తెలియదు. ఎవరికి తెలుసు? పరిచారకులకు తెలుసు, యేసు ప్రభువుకి తెలుసు, మరియమ్మకు తెలుసు, విందు ప్రధానికి తెలియదు. కానీ విందు ప్రధాని ఏం చూస్తున్నాడు? ఒక అద్భుతమైనటువంటి ద్రాక్షరసాన్ని అతడు తాగి అప్రిషియేట్ చేసి పెండ్లి కుమారుణ్ణి వెళ్ళిపోయాడు. దీనివల్ల ఏం జరిగింది అంటే ఆయనతో వచ్చినటువంటి శిష్యులకు విశ్వాసం కలిగింది. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అక్కడ రాయబడింది, నేను చెప్పాను. ఇప్పుడు జాగ్రత్తగా వింటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడే ఉన్నారు. ఆయన ఎవరు అంటే దైవ కుమారుడు లేదా దేవుడు. ఆయన ఏం చేయగలరు అంటే ఏదైనా చేయగలరు. నోటి మాటతోనే సృష్టిని కలుగు చేసినటువంటి, సృష్టికి కర్త అయినటువంటి దేవుడు, ఆయన స్వారూప్యముతో మానవాళిని కలుగు చేసుకున్నటువంటి దేవుడు, ఆయన అతీతుడు, ఆయన దేవాది దేవుడు. ఆయనకు అసాధ్యమైనది కానీ అసాధారణమైనది కానీ లేనిది అంటూ ఏది ఆయన ఎదుట ఉండదు. కానీ ఆయన నిర్మాణకుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేయగలడు ఆయన? నేనంటాను ఏమి చేయలేడు ఆయన. ఏం చేయగలడు ఆయన అంటే ఏమి చేయలేడు ఆయన. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఏదైనా చేయగలడు అనేటువంటి విశ్వాసం మరియుకుంది. ఆయన ఏదైనా చేయగలడు అనేటువంటి విశ్వాసం, అచంచలమైన విశ్వాసం అక్కడ మరియకు మాత్రమే ఉంది. అందుకని మరియకు సమస్య తెలిసింది. ఏ సమస్య తెలిసింది? వంట మనుషుల సమస్య తెలిసింది అనుకోవచ్చు మన భాషలో చెప్పాలంటే. మన భాషలో ముందు పెళ్ళి అంటే వంట మనిషిని ఎత్తుక్కుంటాం ముందు, అవునా? పెళ్ళి ఎంత బాగా చేసినా వంటలు బాగాలేదనుకో, చేసాడులే పెళ్ళి, ఏడిసినట్టు ఉన్నాయి వంటలు. పెళ్ళి ఎలాగున్నా కూడా వంటలు మాత్రం బాగున్నాయనుకో, అతను కొట్టాడురా పెళ్ళి, బాగా చేశాడు, ఎక్కడికి వెళ్ళిపోద్దో ఈ పేరు. వంటలు బాగుంటే మాత్రం ఎక్కడెక్కడికి వెళ్ళిపోద్ది పేరు. వంటలు బాగాలేదంటే మంటెట్టేస్తారు అక్కడ, ఇంకెంత బాగా చేసినా చెప్పుకోరు. ఇప్పుడు విందు చేసే వాళ్ళ మీదే డిపెండ్ అయ్యి ఉంది. ఇప్పుడు క్యాటరింగ్ ఇచ్చేస్తున్నారు కదా, అవును కదా? ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఎవడ మీద పడతారు? తక్కువ వస్తే మాత్రం ఆడ మీద పడిపోతారు, అవునా? అంటే బాధ్యత అంతా పెండ్లి విందుకు ప్రధానమైనటువంటి విందు చేసేటువంటి, ప్రిపేర్ చేసేటువంటి వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే మన భాషలో వంట మనుషుల మీద డిపెండ్ అయి ఉంటుంది. వంట మనిషి ఒకడు ఉంటాడా? చాలామంది ఉంటారు. ఆ వంట మనిషికి మరలా పరిచారకులు చాలామంది ఉంటారు. ఇదంతా కూడా ఈ పెళ్ళి బాగా జరిగిందా బాగోకుండా జరిగిందా అనేది ఎవరి మీద డిపెండ్? కష్టాలన్నీ ఎవరికి? ఎక్కువ తినేసారనుకో బాగుందనికే, సరిపోలేదనుకో కష్టాలు ఎవరికి? అది మరి మిగిలిపోతే బాగా చేయలేదని ఎవరిని తిడతారు? ఇప్పుడు బాధ అంతా ఎవరికి? సమస్య ఎవరికి వచ్చింది? ఇప్పుడు వంటోడికే వస్తుంది. అలాగే ఇప్పుడు యూదుల వివాహములో మెయిన్ రోల్ పోషించేది ఈ ద్రాక్షరసం. ఈ ద్రాక్షరసం కానీ అయిపోయిందంటే అవమానం, సిగ్గు, ఎన్నో అపహాస్యాలు, అవహేళనలు, ఆక్షేపణలు, నవ్వులాట్లు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా పెళ్ళి అనే ఆనందం లేకుండా ఏమొస్తాయి? అక్షంతలు పడినట్టు పడిపోతూ ఉంటాయి. అర్థమైందా? వాస్తవమా కదా? మరి అందుకే మంచోళ్ళు నెట్టండి అంటోళ్ళు. ఇప్పుడు తిప్పలన్నీ ఎవరికే? ఇప్పుడు ద్రాక్షరసం అయిపోయింది, కొనుక్కుంటే దొరికేది కాదు, చేద్దామంటే చేయడానికి సమయం లేదు. సమస్య ఎవరిది? మరి ఎవరు వెళ్ళారు సమస్య పట్టుకుని? దేవుని మీద అచంచలమైన విశ్వాసం కలిగి, దేవునిని ఎరిగి, ఈయన దైవ కుమారుడు, ఈయనకి సమస్తము సాధ్యమే అని
విశ్వాసం ఉంచినటువంటి మరియ వెళ్ళింది. అప్పుడు దేవుడు ఏమన్నాడు మరియం వెళ్తే? అక్కడ అర్థం ఏంటంటే, అమ్మా తల్లి, సమస్య ఎవరిదే? మరి నువ్వు వచ్చేవిటి? నువ్వు వచ్చావు కాబట్టి నా సమయం ఇంకా రాలేదు. ఏ సమస్యతో ఎవరైతే నా దగ్గరకు వస్తారో అప్పుడు నా సమయం ఆసన్నమవుద్ది అన్నాడు. అంతే. ఆయన ఈ ఆత్మీయురాలు దేవుడిని ఎరిగినటువంటి తల్లి, దేవుడంటే పక్కాగా సమాచారం ఉండి అనుభవపూర్వకంగా అనుభవించినటువంటి తల్లికి అర్థమైపోయింది. మారు మాట్లాడిందా? ఆత్మీయులకి అన్నీ ఏమైపోతాయి? అర్థమైపోతాయి. కాబట్టి ఎవరు సమస్యలో ఉన్నారు? పరిచారకులు సమస్యలో ఉన్నారు, ఎర్రకాటంలో ఉన్నారు, కక్కలేక మింగలేకపోతున్నారు, టెన్షన్లో ఉన్నారు, కాళ్ళు దొక్కేసుకుంటున్నారు, చెమటలు పట్టేస్తున్నాయి, ఓ పక్క నుంచి ఉడుకొచ్చేస్తుంది. అలాంటప్పుడు మరి వెళ్ళి సమస్యలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి, ఆ సమస్య ఎవరి వలన తీరదు, ఒక అద్భుతం జరిగితేనే తీరద్ది. అద్భుతం అన్నది దెయ్యంగాడు చెయ్యడు, అద్భుతం అన్నది మనుష్యులు చెయ్యరు, అద్భుతం అనేది డబ్బు చెయ్యదు, అద్భుతం అనేది పరిస్థితులు చెయ్యవు, అద్భుతం అనేది పెద్దలు చెయ్యరు, అద్భుతం అనేది రాజకీయవేత్తలు చెయ్యరు, అద్భుతం అనేది దేవుడు మాత్రమే చేయగలడు. హల్లెలూయా. అలాంటప్పుడు అద్భుతాన్ని దేవుడు చేయగలడు అని దేవుని దగ్గరకు వచ్చి సమస్యను విన్నవించుకుంటే, సమస్య కలిగిన వారు వస్తే నా సమయం వస్తుంది, కానీ నీతో నాకేంటి పని, నాతో నీకేమి పని అనేటప్పటికి అర్థం చేసేసుకున్నారు. ఎవరో? మరి అమ్మ అర్థం చేసుకున్నారు. మరి మీరు అర్థం చేసుకుంటున్నారా వాక్యాన్ని? అనండి మరి. మరి అర్థం చేసుకుంటున్నారా? మరి అమ్మ అర్థం చేసుకుంది. వెంటనే సమస్యకు పరిష్కారం, అద్భుతం జరగాలంటే, ఈ అద్భుతం కావాలనుకున్న వాళ్ళు సమస్యను దేవుడి దగ్గర తీసుకు వెళ్ళాలి అని ఆమె అర్థం చేసుకుని ఏం మాట్లాడలేదు, ఎక్స్ట్రా ఏం మాట్లాడలేదు. మీరు ఆయన దగ్గరకు వెళ్ళండి, ఆయన మీతో చెప్పింది చెయ్యండి. హల్లెలూయా. వారు మాట్లాడారా? ఆయన ఎవరు అన్నారా? ఏం చేయగలరమ్మా మరియమ్మ అన్నారా? ఏం జరుగుతుందమ్మా మరియమ్మ అక్కడికి వెళ్తే అన్నారా? పక్కలకి వెళ్ళారా? వాళ్ళకు ఇప్పుడు ఏం కావాలి? అద్భుతం కావాలి, నాదుడు కావాలి. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్తే, యేసు ప్రభు వారు సర్వాంతర్యామి. ఎందుకు యేసయ్య దగ్గరకు పరిచారకులు వచ్చారో యేసయ్యకు తెలుసు. నెక్స్ట్ యేసయ్య మాట్లాడిన మాట ఏంటంటే, శుద్ధీకరణాచార ప్రకారం 6 రాతి బాణలు అక్కడ ఉన్నాయే, 6 రాతి బాణల నిండా నీళ్లు నింపండి అని ఒక్కరితో చెప్పలే, పరిచారకులతో చెప్పారు. ఒక్కరికంటే ఎక్కువ. ఏమంటే ఒక్కరు మారు మాట్లాడరేమో కానీ ఇద్దరికి మించి ఉన్నారనుకో, అవునంటావా? జరుగుతుందంటావా? బాణంలో నీళ్ళేంటి? ఈ టైంలో టెన్షన్తో చచ్చిపోతే నీళ్ళు ఏమంటాడేంటి? ఒక్కరు కాకుండా ఒక 4 ఉంటే, అందుకే దేవుని వాక్యంలో ఏమనుంది, 2 3 కూడింటే ఎలా ఉంటుంది? అక్కడ గందరగోళం ఏర్పడుతుంది. కానీ అద్భుతం ఏంటంటే, పరిచారకులందరూ ఆ సమస్య మీదే దృష్టి పెట్టారు. ఆ సమస్య ఎలాగోలా పరిష్కారం అయితే చాలన్నారు. మారు మాట్లాడకుండా యేసుక్రీస్తు ప్రభువారు బాణం నిండా నీళ్లు నింపమంటే మూతుల నిండా నింపేశారు. అంచుల మట్టుకు నింపిరి అంటే బాటిల్ నిండా నింపేయడం అన్నమాట. అంచుల మట్టుకు నింపేసిన తర్వాత యేసుప్రభు అన్నారు, ఇప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి. ఇప్పుడు ఎందుకు డౌట్ పడతారు? ద్రాక్షరసం అయిపోతే రంగు మారింది, రూపం మారింది. హల్లెలూయా. అక్కడ రాయబడి ఉంది, ద్రాక్ష రసముగా మారిన ఆ నీళ్లను విందు ప్రధాని తాగినప్పుడు. ఏమనుంది ఇక్కడ? చదువుదాం. ఇక్కడ గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు, హల్లెలూయా, ద్రాక్షారసం అయిన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు అంటే నీళ్ళు ఏమైపోయినాయి? ద్రాక్షరసం అయిపోయినాయి. ఆ నీళ్ళు ఎప్పుడైతే రుచి చూచాడో అప్పుడు ఏమంటున్నాడు విందు ప్రధాని? అయ్యయ్యో, ముందేమో మంచి ద్రాక్షరసం పోస్తారే, తర్వాత ఏమో జబ్బు రసం పోస్తారే, మీరేమో
ముందు మంచిగానే ఉంది, తర్వాత ఇంకా మంచిగా ఉంది అని ఎవరిని అప్రిషియేట్ చేస్తున్నాడు? విందు ప్రధాని పెండ్లి కొడుకుని పిలిచాడు. విందు ఎక్కడ ఉంటుంది, పెళ్ళి ఎక్కడ ఉంటుంది? పనిగట్టుకుని విందు ప్రధానంట ఆయన. అంటే ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితులు ఉన్నవాడు. అంటే మన అబ్బాయి పెళ్ళికో అమ్మాయి పెళ్ళికో తంగిడి వచ్చారనుకోండి, ఇప్పుడే కదా లీడ్లో ఉన్నాడా ఆయన, తంగిడి వచ్చారనుకోండి, ఈ భోజనాలు చాలా బాగున్నాయి అనుకోండి, తనేసి అక్షంతలు వేయడానికన్నా వెళ్తాడు లేదా? ఎక్సైట్ అయిపోయి కుమారుడితో అంటున్నాడు, పెండ్లి కుమారుడితో అంటున్నాడు, శభాష్ మెచ్చుకున్నాడు. చాలా బాగుంది విందు, ద్రాక్ష రసం మరీ బాగుంది. ఎవరైనా అలాంటిది పోస్తారేమో, మీరు ఆదు నుంచి అంతం వరకు ఒకేలా పోసారు, అంతంలో మరీ మంచిది పోసారు, చాలా ప్రత్యేకం అని ఏం చేశాడు? అప్రిషియేట్ చేసి వెళ్ళిపోయాడు. దీనిలో ఉన్నటువంటి సందర్భాలని ఒకదాని తర్వాత ఒకటి మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటగా ఇందులో విశ్వాసులుగా మీరు నేర్చుకోవలసింది ఏంటి? విశ్వాసులుగా మీరు నేర్చుకోవలసింది ఏంటి అంటే, మానవ మాతృముగా మనకి ఎన్నో సమస్యలు సుడిగుండంలో మనం జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలు మన వలన పరిష్కారం అయిపోతాయి, కొన్ని సమస్యలు డబ్బు వలన పరిష్కారం అయిపోతాయి, కొన్ని సమస్యలు పెద్దల వలన పరిష్కారం అయిపోతాయి, కొన్ని సమస్యలు మరి ఏదో దానిని బట్టి పరిష్కారం అయిపోతాయి. కానీ కొన్ని సమస్యలు ఉంటాయే, అది దేవుడు మాత్రమే చేస్తే తప్ప పరిష్కారం అనేది దొరకదు. ఎగ్జాంపుల్, ఒక అస్వస్థత ఉందనుకోండి, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా వైద్యులందరూ ఏకస్వరముతో మా వలన కాదు అన్నారంటే ఎవరి వలన జరుగుద్ది? ఇంకా బిడ్డల యొక్క జీవన విధానాల్లో ఎక్కడ పడితే అక్కడ వ్యతిరేకమైన పరిస్థితులు వస్తున్నాయి. దేని వలన కూడా నీకు జరగట్లేదు. నీ కుటుంబంలో సమాధానమైనా, నీ కుటుంబంలో మరొకటైనా, మీ బిడ్డల పరిస్థితులైనా స్థితిగతులైనా చక్కబడట్లేదు, నీ వలన జరగట్లేదు, అది ఎంత మాత్రము నీకు సాధ్యం కాదు అనేటువంటి పరిస్థితులు దేవుని బిడ్డలాగా మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. అలాంటి టైంలో మనకు ఒక అద్భుతం జరిగితే తప్ప, హల్లెలూయా, దేవుడు మాత్రమే చేస్తే తప్ప మన జీవితంలో దానికి పరిష్కారం అనేది దొరకదు. అంటే దేవుడు మాత్రమే చేయాలి, ఒక అద్భుతం మాత్రమే చేయాలి, అప్పుడు మన సమస్య పరిష్కరింపబడాలి. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు మనతో చెప్తున్నటువంటి శుభ వర్తమానం ఏంటి, సందేశం ఏంటంటే, దేవుడంటే ఎవరో ఎరిగి అవగాహన కలిగిన వాళ్ళు దేవుడి దగ్గరికి వెళితే దేవుడు అంటాడు, ఆ సమస్య కలిగిన వారు నా దగ్గరికి రావాలి. సపోజ్ దేవుడు అంటే అవగాహన కలిగిన వాళ్ళు ఎవరో? దైవజనులు. దైవజనులకి దేవుడు అంటే ఏంటో తెలుసు, అవగాహన ఉంటుంది, దేవుడు ప్రత్యక్షతలు ఇస్తారు, దేవుడు సమస్తాన్ని కూడా అనుభవపూర్వకంగా బయలుపరుస్తున్నప్పుడు మేము అనుభవపూర్వకముగా మీతో మాట్లాడతాం. ఏం మాట్లాడతామంటే, అమ్మా ఈ సమస్య విషయంలో మేము తప్పకుండా దేవుడి దగ్గరికి వెళతాము, దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తాము, కానీ ఈ సమస్యకు అద్భుతం జరగాలంటే మేము చేస్తున్నటువంటి ప్రార్థనే కాదు, మీరు కూడా పరిపూర్ణ విశ్వాసముతో ఏమాత్రము అవిశ్వాసం చెందకుండా దేవుడు ఉన్నాడనియు, దేవుడు చేయగలడనియు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదనియు, పరిస్థితులు ఎంత ప్రతికూలమైపోతున్నా, వైద్యులు చెయ్యి విడిచిపెట్టేసినా, ఎన్ని అనార్థాల మీద పడుతున్నా, నీ వలన కానే కాదు అనేటువంటి పరిస్థితులు నీ మీదకి ఏలుబడి చేస్తున్నా, ఏకైక దేవుణ్ణి నువ్వు పట్టుకుంటే ఆ దేవుడు నీకు స్వస్థతను, విడుదలను, అద్భుతాన్ని అనుగ్రహించగలడు అని మేము మీతో చెప్తున్నప్పుడు, అక్కడ మరియా చెప్తున్నప్పుడు దేవుడేమన్నాడు? నాతో నీకేమి సమస్య కలిగిన వాళ్ళు రావాలి. ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళము, దేవుడిని అధ్యయనం చేస్తున్న వాళ్ళము, దేవుని యొక్క హృదయాన్ని, స్వభావాన్ని, నైజాన్ని
ఎరిగినటువంటి మేము దేవుని బిడ్డలాగా దేవుడే చేయగలిగేటువంటి అద్భుతాల నిమిత్తం మీతో చెప్తున్నప్పుడు ఏమాత్రము కూడా విశ్వాసపడక మీరు దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. వాళ్ళు దేవుడు ఏదైతే చెప్పాడో అదే మారు మాట్లాడకుండా చేశారు. వేరే ఆలోచన లేదు, వేరే తలంపు లేదు, వేరే ఊహ కానీ ఉద్దేశం కానీ అవునంటావా కాదంటావా జరుగుతుందంటావా ఇదేంటి అని కానీ అనకుండా దేవుని మీద మాత్రమే ఆధారపడి దేవుని మాటను మాత్రమే ఆధారంగా చేసుకుని ఆయన బాణల్లో నీళ్లు నింపండి అంటే పరిపూర్ణంగా బాణలలో నీళ్లు అంచులు మట్టుకు నింపి తమ యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని దేవుని ఎదుట వాళ్ళు కనుపరిచినప్పుడు అద్భుతం జరిగింది. హల్లెలూయా. అప్పుడే అద్భుతం జరిగింది, అప్పుడే అద్భుతం జరిగింది. అప్పుడు ప్రభు అన్నాడు, ఎస్, ఇప్పుడు నీ సమస్యకు పరిష్కారం, అద్భుతం జరిగింది. ఇప్పుడు నీవు ఆనందంగా ఏ టెన్షన్ లేకుండా విందు ప్రధాని దగ్గరికి నువ్వు ద్రాక్షారసముగా మారినటువంటి ఈ నీళ్లను తీసుకొని వెళ్ళినప్పుడు ఆ విందు ప్రధాని త్రాగి శభాష్ అని కుమారుణ్ణి అప్రిషియేట్ చేశాడు. అలాగే మన జీవితంలో కూడా సంపూర్ణమైన విశ్వాసం, నిజంగా టైంలో నీకు సంపూర్ణమైన విశ్వాసం కలగాలి. ఎందుకంటే ఎవరినో చూసినా వాళ్ళ వల్ల జరగదు అనేటువంటి విషయం నీకు ఏమైంది, బోధపడిపోయింది. కానీ నీ విశ్వాసం ఇప్పుడు పెరుగుతుందా తరుగుతుందా? ఎగ్జాక్ట్గా నీ విశ్వాసం పెరగాలి. ఎందుకో తెలుసా? నలుదిశలా చేతులు విడిచేశారు, నలుదిశలా కూడా నీకు ఏం లేదు, నిరీక్షణ లేదు. కానీ ఒకటి చెప్పు, దేవుడే కదా నిరీక్షణకు ఆధారం, దేవుడే కదా విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు, దేవుడే కదా అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, దేవుడే కదా లేనిదాన్ని ఉన్నట్టుగా పిలుస్తాడు. అసలు విశ్వాసం అంటేనే నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము లేనిది ఉంది అనడానికి రుజువు. అంటే అద్భుతం, కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి గోచర కన అద్భుతం. ఏం జరిగింది? అద్భుతం జరిగింది. ఈ అద్భుతం జరిగినప్పుడు ఎలా జరిగిందో అద్భుతం విందు ప్రధానికి తెలియదు. కానీ విందు ప్రధాని ఏం చూస్తున్నాడు? ఒక అద్భుతాన్నే చూస్తున్నాడు, ఒక అద్భుతాన్నే అనుభవిస్తున్నాడు. ఈ అద్భుతాన్ని చూచి అనుభవించి కుమారుణ్ణి అప్రిషియేట్ చేశాడు. హల్లెలూయా. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో మీకు తెలిసినటువంటి అర్థం ఏంటంటే, దైవజనులు దేవుణ్ణి ఎరిగిన వారై వాళ్ళ మీ పక్షముగా దేవుడి దగ్గరికి వెళుతున్నప్పుడు ఆయన దైవజనులతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దైవజనులు దేవుడు సన్నిధిలో చేతులెత్తినను అద్భుతం జరగాలంటే ఎవరు అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళు పరిపూర్ణ విశ్వాసాన్ని ఆయన మీద పెట్టాలి. హల్లెలూయా. చేతులు పైకి ఎత్తడం నేర్చుకోండి, హల్లెలూయా అండ నేర్చుకోండి. అర్థమైందా? ఇప్పుడు ఇదే సందర్భం పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలుగుతాం. పాత నిబంధన కొత్త నిబంధన వేరు కాదు. పాత నిబంధన దేవుడు యెహోవా, కొత్త నిబంధన దేవుడు యేసయ్య. అపోస్తలుల దినాల్లో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు. ముగ్గురు వేరు కాదు, ముగ్గురు ఒక్కరే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలంలో యెహోవా దేవుడుగాను, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువుగాను, ఇప్పుడు మన జనరేషన్లో పరిశుద్ధాత్మ దేవుడుగాను ఆయన క్రియ చేస్తూ ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒక్కటే. ఎన్నో రుజువులతో దేవుడు వాక్యంలో నుండి మనతో మాట్లాడుతున్నారు. తండ్రి యొక్క ఆత్మ, యేసుక్రీస్తు యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అందుకే మనం ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవా, తండ్రి యొక్క ఆత్మదేవా, కుమారుని యొక్క ఆత్మదేవా అంటాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ముగ్గురు ఎవరు? ఒకే విధంగా పనిచేస్తారు. పాత నిబంధన కాలంలో సేమ్ సిచ్యుయేషన్ని మనం ధ్యానం చేసుకుంటే మీకు పోల్చి చెప్తాను. అసలు దేవుడు ఎంత గొప్పోడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనబడేటువంటి దేవుణ్ణి మనం, ఒకే దేవుణ్ణి, ఏకైక దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నయమాను సందర్భం మన అందరికీ తెలుసు. నయమాను సందర్భం మన అందరికీ తెలుసు కదా.
ఇప్పుడు నయమాను తన యొక్క జీవితంలో ఎవ్వరి వలన సాధ్యం కాదు కుష్ఠు రోగాన్ని కుదర్చడం. కుష్ఠు రోగము కుదర్చబడాలి అంటే దేవుడు అనబడినటువంటి వాడే అద్భుతం చేయాలి. లేకపోతే అతని జీవితంలో చచ్చిపోయేంత వరకు కుష్ఠు వ్యాధి అతనిని విడిచి పోదు. అలాంటి సందర్భంలో అతడు సిరియా దేశానికి సంబంధించిన వాడు. సిరియా దేశానికి సంబంధించినటువంటి అతను ఇశ్రాయేలీల మీదకి దండెత్తి ఇశ్రాయేలీల జనాంగాన్ని చెరగొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ చెరలో ఒక చిన్నది, దేవుడంటే ఎరిగిన చిన్నది, దేవుడంటే అవగాహన కలిగిన చిన్నది, దేవుని ఆత్మచేత నింపబడిన తన దైవ జనుడు యొక్క పరిస్థితులు, స్థితిగతులు, అతని ద్వారా తన దేవుడు చేసేటువంటి కార్యాలయంలో బహు విశ్వాసము కలిగినటువంటి చిన్నదే చెరపట్టబడి నయమాను యొక్క ఇంటిలోనే పరిచారకురాలిగా, పనికత్తెగా తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంది. ఆ చిన్నది ఈ కుష్ఠరోగి అయినటువంటి నయమానుతో అంటుంది, నయమాను చూస్తూ తన యజమానురాలతో అంటుంది, నా యజమానుడు అనబడేటువంటి నయమాను షోమ్రోనులో ఉన్నటువంటి నా దైవజనుడి యొక్క చేతుల్లో పడాలని నేను ఎంతో ఆశపడుతున్నాను అంది. హల్లెలూయా. ఎందుకంటే తనకు తెలుసు తన దేవుడి యొక్క గొప్పతనం, తన దేవుడి యొక్క శక్తి ప్రభావం. తన దేవుడు చేయలేదంటే ఏది లేదు, తన దేవుడు సమస్తము చేయగలడు. హల్లెలూయా. అలాగని ఏ కుష్ఠరోగినైనా తన తరంలో ఎలీషా స్వస్థపరిచాడా అంటే అప్పటికి ఏ కుష్ఠరోగిని కూడా స్వస్థపరచలే. లూకా సువార్తలో రాయబడిన మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. లూకా సువార్తలో రాయబడిన మాట ఏంటంటే, ఆ దినాన ఎంతో మంది ఇశ్రాయేలీల జనాంగములో కుష్ఠరోగులు ఉండగా సిరియా దేశములకు సంబంధించినటువంటి నయమాను తప్ప ఎవ్వడు ఏమవలే, స్వస్థపరచబడలే. మరి ఆ చిన్నదానికి ఎందుకంత విశ్వాసం? ఆ చిన్నది కుష్ఠరోగులు స్వస్థపరిస్తే చూసి నా దేవుడు స్వస్థపరుస్తాడు అనుకునే చిన్నది కాదు. ఏదైనా ఒక కార్యము చూసిందంటే ఏ కార్యమైనా నా దేవుడు చేయగలడు అనేటువంటి విశ్వాసం కలిగినది. హల్లెలూయా. మనం కూడా అలాగే ఉండాలి. ఇది చేసాడు దేవుడు, చేస్తాడేమో, అది ఎప్పుడు చేయడం చూడలేదు, బహుశా చేయలేడేమో. అవునా? అలా కూడా అనిపిస్తుందా? ఆ చిన్నదే ఎప్పుడు చూడలే, కానీ ఆమెకు తెలుసు నా దేవుడు ఏదైనా చేయగలడు. నా దేవునితో ఉన్నటువంటి నా దైవజనుని వాడుకొని నా దేవుడు నా దైవజనుని ద్వారా ఏదైనా చేయగలడు. హల్లెలూయా. మరియా అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగినదై, యేసుక్రీస్తు ప్రభువారు దైవ కుమారుడు, ఆయన ఏదైనా చేయగలడు అని ఎలాగైతే పరిచారకులతో చెప్పిందో, ఇక్కడ కూడా ఈ చిన్నది నా దైవజనుడు ద్వారా నా దేవుడు కుష్ఠు రోగాన్ని మాన్పగలడు, శుద్ధి చేయగలడు. ఎంత అద్భుతమైన విశ్వాసము ఎవరిది? చిన్నదాంది. చిన్నదంటే ఏంటంటే చిన్న వయసు అని. చిన్నదంటే 80 సంవత్సరాలు 60 సంవత్సరాల వయసులో ఉన్నదని కాదు. ఆ చిన్నదానికి ఎంత విశ్వాసం అమ్మా! ఆ విశ్వాసంతో మామూలు అల్లటప్పోడు చెప్పిందా? మన పక్కింటోళ్ళకి చెప్పలేం. కానీ ఆవిడ మొత్తానికి రాజుగారు హోదాలో, ఒక మాట చెప్పాలి, రాజుగారు కుడిభుజం అయినటువంటి సైన్యాధిపతి అయినటువంటి నయమానుకు చెప్పడం మాటల తేడా వచ్చిందంటే అమ్మాయికి తేడా అయిపోద్ది. మనకు పక్కింటోళ్ళకి చెప్తే ఏమైనా తేడా వస్తే ఏమవుతుంది? మనకి అస్సలు ఏమవదు. చెప్పావు కదా, వెళ్ళాను, ఏం జరగలేదే అంటారేమో. అబే జరుగుద్ది అంటావేమో నువ్వు, అంతే. కానీ నయమాన్తో పెట్టుకుంటే ఏమొస్తుంది? నయమాన్ రాజుగారికి చెప్పాడు. మామూలు విషయం ఇది. ఎక్కడికి వెళ్ళిపోయింది విషయం? రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. భయపడుతుందా అమ్మాయి? ఒక్కటే నిర్భయంగా, నా యజమానుడు షోమ్రోనులో ఉన్నటువంటి నా దైవజనుని యొక్క హస్తాల్లో పడితే నా దేవుడు ఈ వ్యక్తికి స్వస్థతనివ్వగలడు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రయాణం కట్టాడో సరాసరి ఎలీషా దగ్గరకు వెళ్ళడం జరిగింది.
ఎలీషా దైవాత్మ సంభూతుడుగా ఏమని మాట్లాడుతున్నారు? ఇదంతా చూస్తున్నది దేవుడు. హల్లెలూయా. ఇదంతా చూస్తున్నదే దేవుడు. ఎలీషా ఆత్మావేశముతో అతన్ని రమ్మని కానీ చెయ్యాడించి కానీ ఏమన్నా పంపాడా? యేసు ప్రభు వారి దగ్గరికి పరిచారకులు రాగానే ఏం చేయాలో చెప్పేశాడు. జాగ్రత్తగా ఆలకించాలి, వినాలి. పరిచారకులు యేసు ప్రభు దగ్గర రాగానే యేసు ప్రభు ఏం చెప్పారు, ఏం చెయ్యాలో చెప్పేశారు. సంభాషణలు ఏమైనా జరిగాయా? ఇక్కడ కూడా ఎలీషా దగ్గరికి రాగానే ఎలీషా కబురు పంపాడు, ఏం చెయ్యాలి, నువ్వెందుకు వచ్చా, నీకేం చేయాలి దేవుడు పంపాడా లేదా? పంపినప్పుడు కొంత విశ్వాసం అతన్ని కమ్ముకున్నప్పుడు మొత్తానికి చిన్నదాని విశ్వాసం చూసిన దేవుడు. హల్లెలూయా. వెనక్కి లాగబడేటువంటి అనుభవంలో నయమానుంటే నయమాను స్వస్థత పొందుకోలేడు. చిన్నదాని యొక్క విశ్వాసం భగ్నం అవుద్దని చిన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని నయమాను ప్రక్కనున్నటువంటి వ్యక్తిని ప్రేరేపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆశతో నువ్వు దేవుడి మీద ఆశ పెట్టుకుని విశ్వాసంతో సలహా ఇచ్చావనుకో, ఎంతమంది వెనక్కలాగినా నీ దేవుడు మున్ముందు కొనసాగింపజేస్తాడు. అడ్డులు ఆటంకాలను పట్టాపంచులు చేస్తాడు. హల్లెలూయా. అక్కడ సైతానిగాడు అస్త్రం వేశాడు. మన నయమాను గారికి కోపం వచ్చి సర్రం తిరిగిపోవాలి. ఇప్పుడు వెనక్కి కుష్ఠరోగంతో వెళ్ళిపోవాలి. చిన్నది ఆశ నిరాశ అయిపోవాలి ఇప్పుడు అనుకుంది. ఎవరో అపవాది. దేవుడేమనుకున్నాడు, చిన్నది నా మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని నేను ఒమ్ము చేయను, భగ్నం చేయను. ఆమె నా మీద పెట్టుకున్న ఆశ నేను నెరవేర్చ సమర్థున్నా. మరియమ్మ యేసుక్రీస్తు ప్రభువారి మీద పెట్టుకున్న ఆశ, అందుకని పరిచారకులకు అద్భుతం చేశాడు. చిన్నది దేవుడి మీద పెట్టుకున్న ఆశ, చిన్నదాని ఆశను బట్టి అద్భుతం చేశాడు. హల్లెలూయా. వెళ్ళిపోదాం. ఎక్కడ లేవా నదులు, ఇక్కడ స్నానం చేయాలంట 7 సార్లు. అదేదో మాకు పుణ్య నదులు ఉన్నాయి, చేయడం తెలదా? ఓ మాట చెప్పు, ఎన్నిసార్లు చేసావు, వచ్చిందా లేదు స్వస్థ? ఓవర్ చేయకు. మరి కొంతమంది ఓవర్ చేస్తారు. అలాంటప్పుడు దేవుడు పక్కోండి ప్రేరేపించి, అయ్యా 7 మార్లు స్నానం చేయమన్నాడు, అంతే కదా, ఏమన్నా చేయమంటే చేయవా? నువ్వు చేయడం చాలా అద్భుతం కదా, ఇలా చేయడం అంతేనండి. సర్రం దిగిపోయింది. దేవుడు కార్యం చేస్తే సర్రం దిగిపోద్దండి. హల్లెలూయా. నాతాను పక్షముగా దేవుడు కార్యం చేశాడు కాబట్టే దావీదు ఎదురుగుండా నిలబడి మాట్లాడి చివరికి ఆ మనుష్యుడు నువ్వే అంటే, ఎవరు చేశారు కార్యం? దేవుడు చేశాడు కాబట్టి సర్రన దిగిపోద్ది అనమాట. అలాగా అద్భుతం జరిగింది. 7 మార్లు స్నానం చేశాడు. 7వ మారు మునిగేటప్పటికి పసి పిల్లల దేహం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఎవరి వలన జరగని కార్యము దేవుని వలన మాత్రమే జరిగే కార్యం అద్భుతం. అతడు పొందుకొని ఆహ్లాదంగా వెళ్ళిపోయాడు. ఏం జరిగింది ఇప్పుడు చెప్పు? దేవుని బిడ్డ, నీ దేవుడు విశ్వసింపదగిన వాడు, నీ దేవుడు నిరీక్షణకు ఆధారమైన వాడు, నీ దేవుడు నీకున్నాడు, నువ్వు నిజ దేవుణ్ణి కలిగి ఉన్నావు. అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు చేయగలడు, లేనిదన్నట్టుగా పిలవగలడు, ఉన్నవాడను వాడుండునను వాడు, ఆమె ననువాడు, శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది. అదే ఆ దినాన ఆ చిన్నదాని విశ్వాసం మీద ఆధారపడి ఉంటే సమస్తమును సమకూడి మేలుకరంగా జరిగించాడు దేవుడు. మరి ఆ విశ్వాసము కలిగి ఉంటే ఆ విశ్వాసమును బట్టి దేవుడు కార్యం చేశాడు. అద్భుతం ఏంటంటే 7 మారులు నయమాను మునిగాడు. పరిచారకులు చెప్పిందంతా చేశాడు. దేవుడి మీద విశ్వాసం ఉంచితే, నువ్వు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడితే ఒక అద్భుతాన్ని నువ్వు చూస్తావనడానికి నేను నిర్మోహమాటంగా దేవుని వాక్కును చేతబట్టుకుని ప్రవచనాత్మకంగా ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. నువ్వు అల్లటప్పవన్నీ కలిగిలేవు. నీ దేవుడు నిజమైన దేవుడు. నీ దేవుడు మంత్రాలు మంత్రించి మంత్రాలు వల్లించి మాకు మళ్ళీ ఇంకా అవుతలేదు అని చెప్పుకునేవాడు కాదు. మాంత్రికులు అంటున్నారు ఇది దైవ శక్తి.
అతీతమైన శక్తి, అద్భుతమైన శక్తి, మహోన్నతమైన శక్తి, అంధకార శక్తులను దునుమాడే శక్తి, అనారోగ్యాలను స్వస్థపరిచే శక్తి, లేనిదాన్ని ఉన్నట్టుగా పిలిచే శక్తి. ఎటువంటి పరిస్థితులు నీ మీద ఏలుబడి చేస్తున్నా, నిస్సహాయ స్థితికి నువ్వు దిగజారిపోయి నిన్ను వణికించేటువంటి పరిస్థితులు నీ మీద ప్రవాహం వలె వస్తున్నా, వాటన్నిటినీ కూడా ఏకరాశిగా నిలబెట్టేయగలడు నీ దేవుడు. నిన్ను అద్దరికి నడిపించగల శక్తిమంతుడు. నీ దేవుడిని ఎప్పుడు మరిచిపోకో. ప్రతి దినము కూడా నీ దేవుని పాదాలు పట్టుకో. విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్ళు. అద్భుతం జరగకపోతే నిలబెట్టి. దీనిలో ఈ పాయింట్ని మనం అర్థం చేసుకున్నాం. ఇంకా కొంత మనం లోతుకెళ్దాం. లోతుకెళ్తే అక్కడ దేవాది దేవుడు చేసినటువంటి ఆ కార్యంలో కుమారుణ్ణి అప్రిషియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు అద్భుతం జరగడానికి కారణం ఎవరు? అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, మరియమ్మ ఉంది, పరిచారకులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, విందు ప్రధాని ఉన్నారు, పెండ్లి కుమారుడు ఉన్నాడు. కొరత ఎవరికి వచ్చింది? పరిచారకులకి వచ్చింది. ఇప్పుడు పరిచారకులకు కొరత వచ్చింది. మరియమ్మకి సమస్తము సమకూర్చగలిగేటువంటి యేసు ప్రభు అక్కడ ఉన్నాడు, చెయ్యగలడు అని తెలిసినప్పుడు ఈ మరియమ్మ పరిచారకులను ప్రేరేపించినప్పుడు పరిచారకులు కూడా యేసు ప్రభుని ఆశ్రయించారు. హల్లెలూయా. అప్పుడు చెప్పింది చేసినప్పుడు అద్భుతం జరిగింది. అద్భుతం జరిగినప్పుడు విందు ప్రధాని శభాష్ అని పెండ్లి కుమారుణ్ణి అప్రిషియేట్ చేశాడు. అక్కడ రాయబడిన మాట, శిష్యులకు విశ్వాసం కలిగింది. హల్లెలూయా. శిష్యులకు విశ్వాసం కలిగింది. ఇప్పుడు మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఈయన చేసిన ఈ కార్యాన్ని బట్టి ఏమేమి కార్యాలు జరిగాయి అంటే, ఈయన చేసిన ఈ కార్యాన్ని బట్టి ఎవరికి కీడు జరగలేదు. మొదటిది, ఎవరికి నష్టం జరగలే, ఎవరికి అనర్థాలు జరగలే, పొరపాట్లు జరగలే, అపశృతులు దొరలలే. ఇది దేవుని కార్యము. దేవుని కార్యము ఎప్పుడూ కూడా మహిమ కలిగినటువంటి కార్యంగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ రాయబడింది తన మహిమను బయలుపరిచారు. ఒకటి, తన మహిమను బయలుపరిచారు. రెండు, ఆయన శిష్యులకు ఆ సూచక క్రియ చేసినందువలన విశ్వాసం కలిగింది. మూడోది, అక్కడ కొరత అనబడేటువంటి సమస్య పూడ్చివేయబడింది. నాలుగవది, చెడ్డ మాటకు బదులు, ఆక్షేపణలు అయ్యేటువంటి పరిస్థితులకు బదులు అవన్నీ కూడా గాలికి ఎగిరిపోయినట్టుగా, మామూలు టాక్ రాలేదు, ఏదో బాగుంది అన్నది రాలేదు, కానీ చాలా చాలా ఘనంగా ఉంది అన్న మాట అక్కడ వచ్చింది. ఎందుకు ఇంత మహిమ కలిగిన కార్యము అక్కడ జరిగింది అంటే, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నందున. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. అక్కడ యేసు ప్రభువారు ఉన్నందువలన, ఆ సమస్య విషయంలో యేసు ఎరిగినటువంటి మరియ యేసు దగ్గరికి వెళ్ళినందువల్ల, అక్కడ యేసు నాతో నీకేమి పని అన్నప్పుడు మరియ గ్రహించుకొని పని వాళ్ళని లేదా పరిచారకుల్ని పురుకొల్పి ప్రేరేపించినందువల్ల, పురుకొల్పబడిన వీళ్ళు అక్కడ నిదానంగా దేవుని వైపే చూచినందువలన, అవిశ్వాసం కనపరచనందువల్ల అక్కడ అద్భుతం జరిగింది. ఇప్పుడు అద్భుతానికి ఎవరి కారణం? ఎవరి కారణం అంటే మరియమ్మ కారణం. యేసు ప్రభువుని పక్కన పెడదాం. మరియమ్మ కారణం, పరిచారకుల కారణం. మరియమ్మ పరిచారకులు యేసుతో సహవాసంలో ఉన్నారు కాబట్టే, యేసు చెప్పినట్టుగా చేశారు కాబట్టే, యేసునందు అవగాహన కలిగి మరి ఉంది. అవగాహన కలిగినటువంటి మరియ ప్రేరణకు లోబడి పరిచారకులు యేసును విశ్వాసంతో ఆశ్రయించారు కాబట్టి అక్కడ అద్భుతం జరిగింది.
మరి ఎవరిని అప్రిషియేట్ చేయాలి? ఇదన్నా చెప్పలేరా? ఇప్పుడు ఎవరిని అప్రిషియేట్ చేయాలి? ఇందులో ఉందండి ఒక మాట, ఒక లోతైన సత్యం ఉంది. మరి ఇదే అర్థం చేసుకోకపోతే నేను చెప్పింది ఏం అర్థమవుతుంది మీకు? ఇప్పుడు మీరెవరిని అప్రిషియేట్ చేస్తారు చెప్పండి? మీకు ఇప్పుడు వాక్యం తెలిసిపోయింది కదా. దీనికి కారణం ఎవరంటారు మీరు? అంటారు మరియమ్మ అంటారు, పరిచారకులు అంటారు, యేసుప్రభు అంటారు. పెండ్లి కుమారుడికి ఎందుకు మరి? నేను వెళ్ళి ఎవరిని విందు ప్రధాని వెళ్ళి ఎవరిని అప్రిషియేట్ చేస్తున్నాడో, శభాష్ బాగా చేశాం. ముందు మంచి రసం పోస్తారు, తర్వాత జబ్బు రసం పోస్తారు. నేను విందు ప్రధానిగా నేను ఇక్కడే ఉన్నాను. ఫస్ట్ తాగినప్పుడు మంచిగానే ఉంది, రెండోసారి తాగినప్పుడు ఇంకా మంచిగా ఉంది. శభాష్. ఎప్పుడు ఏ పెళ్లిలో కూడా నేను ఇటువంటి అనుభవాన్ని చవి చూడలే. అబ్బాయి నీ పెళ్ళి మాత్రం నాకు చాలా ప్రత్యేకం, మళ్ళీ వస్తాను అంటే మళ్ళీ పెళ్లి చేసుకో కదా నువ్వు, అందుకని మీ ఇంట్లో ఏదైనా జరిగితే నన్ను పిలవండి జస్ట్. అవునా కదా? అంటే ఇప్పుడు మీరైతే ఎవరిని అప్రిషియేట్ చేస్తారు అంటే, మొట్టమొదటగా యేసు ప్రభు దేవుడు గొప్పోడు, ఆయన అప్రిషియేట్ చేస్తారు. రెండవదిగా మరియమ్మ అవగాహన కలిగి అర్థం చేసుకుని వెళ్ళండిరా అంది కాబట్టే వీళ్ళు వెళ్ళి, వాళ్ళు కూడా విశ్వాసంతో ఉన్నారు కాబట్టే. సరిగి కొరికితే జరుగుద్దా? నీలాగా నాలాగా సరిగ్గా కొరికితే ఒప్పేసుకుంటున్నారు. అయితే సనిగి కొనిగితే జరుగుద్దా? కానీ కొనిగారా? అయ్యో బాబోయ్, గొప్ప విశ్వాసం అండి. ఆ టైంలో చాలా అద్భుతం జరిగింది కదా. యేసు ప్రభుని అప్రిషియేట్ చేశారు. ఏంటి ఇందులో ఉన్న సత్యం ఏంటంటే, మీరు జాగ్రత్తగా వినండి, చెప్తాను. యేసు క్రీస్తు ప్రభువారు వాక్యమై ఉన్నారు. ఏమై ఉన్నారు? వాక్యం. చూడండి, దేవుని వాక్యములో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ప్రత్యక్షమాయను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? వాక్యం కదా. ఇప్పుడు ఈ సందర్భములో యేసుక్రీస్తు ప్రభువారు వాక్యము. గుర్తుపెట్టుకోండి మీరు, ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? దేవుడు ఎంత సత్యము, దేవుని వాక్యం ఎంత సత్యము, దేవుడు లిఖితపూర్వకంగా చేసిన సూచక్రియల్లో ఏ సత్యం దాగుందనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుని, మన దేవుడు అతీతమైనటువంటి శక్తిని ఒక సందర్భములోనైనా, ఒక పదములోనైనా, ఒక మాటలోనైనా ఎంత అర్థాన్ని దాగి ఉంచుతాడో దేవుడు అనే సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు మన దేవుని మీద మనకు అచంచలమైనటువంటి విశ్వాసము, ఆయన నిజం, ఆయన సత్యం అనేది మన జీవితంలో కలుగుద్ది. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ సూచక్రియ చేస్తేనే కదా ఆయనతో తిరిగినటువంటి శిష్యులకు కూడా విశ్వాసం కలిగింది. ఎందుకు? సూచక క్రియ చేసినందుకు. అక్కడ అది జరిగినందుకే కదా అద్భుతం జరిగింది. అందుకని మనం దేవుణ్ణి ఎరగగలగాలి ప్రతి విషయంలో నుండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఇక్కడ వాక్యము గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యేసు ఎవరు? యేసు ఎక్కడున్నారు? సమస్య కలిగినటువంటి ఆ సమస్య ఉన్న చోట యేసు ఉన్నారు. ఇప్పుడు చెప్తాను, నువ్వు దేవుని బిడ్డవైతే నిస్సహాయ స్థితుల్లో యేసు అని అనగలిగే కెపాసిటీ నీకు ఉందంటే ఆయన అక్కడే ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నారు? హాగరు కుమారుడు సమస్యలు పడిపోయాడు, కానీ సమస్య పరిష్కారం ఎక్కడుంది? మారాను మధురంగా మార్చేటువంటి సందర్భంలో ఆ నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి, సమస్యకు పరిష్కారం ఎక్కడుంది? నువ్వు నమ్మితే నీ దేవుడు నీతోనే ఉన్నాడు, నీ సమస్యకు పరిష్కారం నీతోనే ఉంది. ఈ పాయింట్ పక్కన పెట్టండి. ఇప్పుడు పాయింట్ పక్కన పెట్టి ఇప్పుడు జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఇక్కడ ఉన్నది వాక్యము కదా. మరియా ఈ వాక్యం అంటే అవగాహన కలిగిన ఆమె. హల్లెలూయా. ఈ వాక్యం ఏంటో ఎవరికి తెలుసు? మరియకు తెలుసు. వాక్యం ద్వారా ఏం జరుగుతుందో మరియకు
తెలుసు. వాక్యం ఆదని, వాక్యమే అంతమని, వాక్యమే సర్వమని, వాక్యమే సమస్తమని, వాక్యమే జీవింపజేసేదని, వాక్యమే బ్రతికించేదని దైవజనులకు తెలుసు. హల్లెలూయా. వాళ్ళ దేవుడు అంటే అవగాహన కలిగిన వాళ్ళు, వాళ్ళ దేవుణ్ణి అనుభవపూర్వకముగా ఎరిగిన వారు, దేవుని చేత ఎరగబడిన వారు. దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని చేత ఎరగబడిన వారు, అనుభవపూర్వకముగా దేవునితో అడుగు వేసుకుని నడిచేటువంటి అనుభవం కలిగిన వారు, వారు దేవుణ్ణి గుర్తెరగగలరు. దేవుడి ఆలోచనను, దేవుని నిర్ణయాలను, దేవుని వైఖరిని, దేవుని పద్ధతిని, దేవుని యొక్క నైజాన్ని వాళ్ళు ఎరగగలిగేటువంటి అనుభవంలో ఉన్నవాళ్ళు. హల్లెలూయా. అందుకే దేవుడు సంఘము నిమిత్తము ఏర్పాటు చేయబడిన వారు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సంఘములో ఉన్నవారు, ఏర్పాటు చేయబడిన వారు ఎవరు? దైవజనులు. వాళ్ళు దేవుని ఆత్మ చేత మాత్రమే నడిపింపబడుతున్నవారు. ఇక్కడ మరియా దేవుని ఆత్మతో నింపబడిన, దేవుని ఏర్పాటులో ఉన్న దైవ జనాంగానికి సాదృశ్యం. ఇక్కడ వాక్యం ఉంది, ఇక్కడ దైవజనులు ఉన్నారు. దైవజనులకి వాక్యం పట్ల అవగాహన సంపూర్ణంగా ఉంది. పరిచారకులకు సమస్య వచ్చింది. ఇక్కడ పరిచారకులు సంఘస్థులు అనబడేటువంటి విశ్వాసులు. సమస్యల సుడిగుండంలో అతలాకుతల పరిస్థితుల్లో దైవజనుడికి ఉన్నటువంటి అవగాహన విశ్వాసికి ఉండదు. అలాంటప్పుడు దైవజనుడు దేవుని యొక్క నైజాన్ని, వైఖరిని, ఆ సందర్భానికి దైవ నడిపింపును కలిగి, ఇక్కడ మరియా పరిచారకులను ప్రేరేపించినట్టుగా ఇక్కడ దైవజనుడు సంఘములో దైవాత్మ చేత విశ్వాసులుగా అవసరతల్లో, సమస్యల్లో, అద్భుతాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ పరిచారకులు అవిశ్వాసముతో లేక, ఇది మాత్రం చాలా ప్రాముఖ్యం. దైవజనులు మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నప్పుడు, ఆత్మావేశముతో మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు, మీ కన్నీటి లోయలలో, కష్టాలలో, బాధల్లో, ఇరుకుల్లో, సమస్యల్లో అద్భుతం మాత్రమే జరిగితేనే మీ సమస్యకు పరిష్కారము దొరుకుతుంది అనేటువంటి పరిస్థితుల్లో మీరు తల్లడిల్లిపోతూ ఉన్నప్పుడు దైవజనుడు ద్వారా నీవు గైడ్ చేయబడతావు. ఆయన కూడా ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని, గ్రహించుకొని, ఈ వాక్యము ద్వారానే నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు చెప్తున్నటువంటి ఆ వాక్యపు లోతుల్లో నువ్వు చేయాల్సినది నీకు అర్థమవుతున్నప్పుడు, నీవు దేవుని ఎదుట విశ్వాసాన్ని కనపరిస్తే నెక్స్ట్ జరిగే కార్యమే అద్భుతం. అవునా? అద్భుతం. ఇప్పుడు దీనిని పోల్చినట్లయితే కొంచెం ముందుకు వెళితే, ఇది అద్భుతం జరగడం వల్ల ఎవరికి విశ్వాసం పెరిగింది? ఆయనతో ఉన్న వాళ్ళకే విశ్వాసం పెరిగింది. ఆయన బిడ్డలకే విశ్వాసం పెరిగింది. ఇంకా కొంత లోతుకు వెళుతున్నప్పుడు విందు ప్రధాని అన్యజనులకు సాదృశ్యంగా ఉన్నాడు. విందు ప్రధాని ఎవరికి సాదృశ్యం? అన్యజనులకి. ఇప్పుడు ఇంకెవరు మిగిలేరు? పెండ్లి కుమారుడు. ఇప్పుడు చెప్పండి, పెండ్లి కుమారుడు ఎవరు? పెండ్లి కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. మీకు అర్థమవుద్దు ఇప్పుడు జాగ్రత్తగానండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యేసు వాక్యం, ఇక్కడున్న పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి కుమారుడుకు సాదృశ్యం అనే సంగతి పరిశుద్ధ గ్రంథములో పలుమార్లు రాయబడింది. మత్తయి సువార్తలో మనం బుద్ధి కలిగినటువంటి కన్యకల్ని జాగ్రత్తగా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పెండ్లి కుమారుడితో వాళ్ళు ఏమయ్యారు? విందుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు పెండ్లి కుమారుని స్వరం అంటే ఎవరి స్వరం వినబడుతుందంట మనకి? యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. పెండ్లి కుమారుని స్వరం వినబడదు. ఇప్పుడు పెండ్లి కుమారు ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తు ప్రభువారికి, అంటే సంఘానికి శిరస్సుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారికి ఎవరి సాదృశ్యం? పెండ్లి కుమారుడు సాదృశ్యం. అక్కడ పెండ్లి కుమారుడు అని రాయబడింది. తండ్రి తన కుమారుడికి పెండ్లి చేసి పెండ్లు విందుకు పిలిచాడని రాయబడిందా? తండ్రి అంటే ఎవరు? పరమ తండ్రి. ఈ పెండ్లి కుమారుడు ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం.
అలాగే బాప్తిస్మిచ్చి యోహాను, చాలామంది వచ్చి బాప్తిస్మిచ్చి యోహాను నువ్వేనా యేసుప్రభు అంటే ఆయన అన్నాడు, నేను యేసుప్రభుని కాదు, నాకంటే గొప్పవాడాయనా అని. పెండ్లి కుమార్తె కలిగిన వాడు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కలిగి ఉంటాడు. నేను మాత్రం పెండ్లి కుమారుని యొక్క స్వరం విని సంతోషిస్తాను. అంటే పెండ్లి కుమారుడు ఎవరు? ఇప్పుడు యేసుప్రభు. ఇంకెంతకంటే ఎక్కువ చెప్పనే చాలు. ఇప్పుడు చెప్పండి, మీకు అర్థమైంది. అన్యజనుడు ఎవరో? అన్యజనులు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు ఇక్కడ? విందు ప్రధానికి సాదృశ్యం. రెండవది, పెండ్లి కుమారుడు ఎవరికి సాదృశ్యం? అవునా? మరి ఎవరికి సాదృశ్యం? అవునా? పరిచారకులు ఎవరికి సాదృశ్యం? అవునా? అక్కడ ఉన్నటువంటి యేసు ఎవరికి సాదృశ్యం? ఇప్పుడు చెప్పండి. వాక్యం ఉంది, సంఘంలో ఏముంటుంది? వాక్యం ఉంటుంది. సంఘం అంతా ఎవరి కొరకు సిద్ధపరచబడుతుంది? పెండ్లి కుమారుడు కొరకు. దేనితో సిద్ధపరచబడుతుంది? వాక్యముతో. పెండ్లి కుమారుడు కొరకు సంఘములో ఉన్న దైవజనులు కానీ విశ్వాసులు కానీ ఎవరైనా వాక్యం మీదే ఆధారపడి ఉంటారు. అవునా కదా? వాక్యం కాకుండా దైవజనుడు పరిపూర్ణుడు అవుతారా? అవరు. విశ్వాసులు వాక్యంతోనే పరిపూర్ణులు అవుతారా? అందుకే కదా దేవుని వాక్యములో ముడతైనను కళంకమైనను అటుది మరి ఏదైనా లేక మహిమ కలిగిన అనుభవాల్లో ఉండడానికి సంఘము నిమిత్తము పెండ్లి కుమారుడికి సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు మరణము నొందారు. హల్లెలూయా. ఆయనే పెండ్లి కుమారుడు కాబోతున్నారు, మనమే పెండ్లి కుమార్తె సంఘము కాబోతున్నాము. హల్లెలూయా. ఈ పెండ్లి కుమార్తెగా మనము దేనితో సిద్ధపరచబడాలి? వాక్యంతో. అందుకే అక్కడ ఏముంది? వాక్యం. సంఘంలో ఏముంది? దైవజనులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, వాక్యం ఉంది. బయట ఎవరున్నారు? అన్యజనులు ఉన్నారు. ఈ సంఘం ఎవరి కొరకు సిద్ధపడాలి? రారాజు కొరకు సిద్ధపడాలి. రారాజు దేని ద్వారా సిద్ధపరుస్తాడు? వాక్యము ద్వారా సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగింది. ఇప్పుడు సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. సంఘం ఎవరు? అవయవాలు. ఈ సంఘము దేని చేత దేవునిలో కట్టబడాలి? వాక్యం చేత. అర్థమైందా? వాక్యం చేత కట్టబడాలి. ఇప్పుడు జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఇప్పుడు మీకు ఎవరెవరు అర్థమైంది కదా. ఇప్పుడు దేవుడు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఏమన్నారు? ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. మీరు ఫలించుట వలన తండ్రి నామం మహింపరచబడుతుంది. మీరు సత్క్రియలు ఓపికతో చేస్తే మీ వలన దేవుని నామం మహిమపరచబడుతుంది. అన్యజనులలో ఇంకో విషయం ఉంటుంది ఏంటంటే, మీ వలననే అన్యజనులలో నా నామం అవమానపరచబడుతుంది. అదే వాక్యముతో అంటూ కట్టబడినటువంటి సంఘం వలన దేవుని యొక్క నామం అన్యజనులలో మహింపరచబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు విందు ప్రధాని ఎవరిని అప్రిషియేట్ చేశాడు? అన్యజనులు అయినటువంటి ఈ ప్రజలు మనము దేవునితో అంటుకట్టబడినప్పుడు, మనం వాక్యముతో అంటుకట్టబడినప్పుడు, వాక్యములో నిలబడినప్పుడు, ఆ వాక్యాన్ని నమ్ముకున్నప్పుడు అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు జరుగుతున్నప్పుడు అన్యజనులు ఎవరిని అప్రిషియేట్ చేస్తారో తెలుసా? సంఘమును బట్టి దేవుణ్ణి. అర్థమైందా? ఈ సత్యం ఎక్కడ దాగుంది? ఇందులో దాగుంది. ఈ సందర్భంలో ఎంత గొప్ప సత్యాన్ని దేవుడు దాచించాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు దేవునికి మహిమ వస్తుంది? సంఘము విశ్వాసముతో దైవజనుడు చెప్తున్నటువంటి వాక్యానికి సంపూర్ణ విధేయత చూపి సంపూర్ణతలో ఉన్నప్పుడు దేవుడు సంఘం పక్షముగా అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు చేసినప్పుడు, ఆదిమ సంఘములో ఘన కార్యములు దేవుడు జరిగిస్తున్నప్పుడు అన్యజనులు దేవుణ్ణి మహింపరిచారు. హల్లెలూయా. ఇప్పుడు విందు ప్రధాని ఎవరిని మహింపరుస్తున్నాడు? ఎవరిని అప్రిషియేట్ చేస్తున్నాడు? ఎవరి వలన అప్రిషియేట్ చేయగలుగుతున్నాడు? మరియమ్మ, అలాగే దైవజనులు విశ్వాసులు కలిసి దైవ వాక్యాన్ని క్షుణ్ణంగా అన్వయించుకొని వాక్యముతో అంటుకట్టబడి వాక్యముతో మమేకమైపోయి
వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఆ వాక్యము ముఖాంతరంగా మన జీవితంలో వాక్యములో ఏది వాగ్దానం అవుతుందో ఆ వాగ్దానాన్ని ఇవ్వడం, ఏ వాక్కులైతే దేవుడు నీకు ప్రకటిస్తాడో వాక్కులను నెరవేర్చడం, అద్భుతాలు చేయడం, మహాశ్చర్య సూచక కార్యాలు చేస్తే అన్యజనుల దృష్టి అంతా ఎవరి మీద పడద్దే? వాళ్ళ దేవుడంట డాక్టర్లు చేయొదిలేశారంటారోయ్, వాళ్ళ దేవుడు అద్భుతం చేశాడంట, వాళ్ళ దేవుడు చాలా గొప్పోడ్రా. మనము విధేయులమైనందున దేవునికి మహిమ వచ్చింది. దైవజనుడు దేవుణ్ణి ఎరిగి దైవ వాక్యాన్ని ఆ ప్రత్యక్షతను అందుకొని మీకు బయలుపరుస్తున్నప్పుడు, ఆ వాక్య లోతుల్లో మీరున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుని అద్భుతాలు కనుపరచబడతాయి. అప్పుడు అతీతమైన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దీన్ని బట్టి అర్ధామర్ధ విశ్వాసం ఉండాలా, పరిపూర్ణ విశ్వాసం ఉండాలా? అర్ధామర్ధ విశ్వాసం ఉంటే నీ ద్వారా దేవుని నామానికి అవమానం కలుగుతుంది తప్ప ఏం కలగదు? మహిమ రాదు. ఇప్పుడు దీన్ని బట్టైనా మనం గ్రహించుకోవలసి వచ్చినప్పుడు దేవుడు ఏమి సిద్ధపరిచాడు సంఘం కోసం? సహవాసాన్ని. సహవాసములు ఏముంటుంది? ఇవన్నీ ఉంటాయి. దైవజనులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, వాక్యం ఉంటుంది. ఈ అద్భుతం జరిగినప్పుడు దేవునిని వెంబడిస్తున్న శిష్యులకు కూడా విశ్వాసం కలిగిందంట. హల్లెలూయా. ఇప్పుడు మన ద్వారా దేవుడు మనకు అద్భుతాలు చేసినప్పుడు ఆటోమేటిక్గా అద్భుతాలు పొందుకుని నీవు ఆనందిస్తావు, నిన్ను చూస్తున్న సహ విశ్వాసులు విశ్వాసం రేకెత్తుతుంది. హల్లెలూయా. ఇప్పుడు జరిగే సందర్భం ఏంటి? నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు దేవుడు అతీతుడని అర్థం చేసుకో, అద్భుతాలు చేయగలడని అర్థం చేసుకో, సహవాసాన్ని అందుకే ఏర్పాటు చేశాడని అర్థం చేసుకో, సహవాసములో విత్తుతున్నటువంటి దైవజనుల ద్వారా విత్తబడుతున్న వాక్యం ప్రాముఖ్యమని అర్థం చేసుకో. ఆ వాక్యానికి 100% విశ్వాసముతో లొంగి వంగి విధేయత చూపడం ప్రాముఖ్యమని నీవు ఏం చేయాలి? గ్రహించుకో. అతీతమైన కార్యాలు చేసి చూపుతాడు. మొట్టమొదటిది. హల్లెలూయా. రెండవది, దేవుడు అతీతమైన కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ఇంకా నీ తోటి విశ్వాసుల యొక్క విశ్వాసం ఘనపరచబడద్ది. అన్యజనులు నీ దేవుణ్ణి మహిమపరుస్తారు. హల్లెలూయా. మహిమపరుస్తారు, దేవునికి మహిమ వస్తుంది. ఇదంతా మన జీవితంలో దినదినము అభివృద్ధి చెందుతున్నప్పుడు మనము సంపూర్ణతను సాధించగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఏ పెండ్లి కుమారుడైతే వధువు సంఘము కొరకు రక్తం చిందించి ప్రాణం దారపోసి వధువు సంఘాన్ని దైవజనుల హస్తాలకు అప్పగించి దైవజనుడుకు వాక్యాన్ని ఇచ్చాడో, ఆ దైవజనుడు వాక్యానుసారముగా దైవాత్మ సంభూతుడుగా సంఘాన్ని వాక్యముతో పెంచుతూ పోషిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యముతో దేవుడు అపోస్తలుల దినాల్లో జరిగించినట్టు కార్యాలు, అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య కార్యాలు జరిగిస్తూ విశ్వాసులలో గొప్ప విశ్వాసం, అన్య జనులలో దేవునికి మహిమ వస్తూ ఉన్నప్పుడు అతీతంగా దినదినము క్రీస్తు యొక్క సంఘము దేవుని వాక్యమును బట్టి స్వరూప్యములోనికి మార్చబడద్ది. ఎప్పుడైతే దేవుని స్వరూప్యంలోకి మార్చబడ్డారో, దేవుని యొక్క పోలికలోకి మార్చబడిందో, రారాజు రాబోయేటువంటి దినాలలో సంఘము సంపూర్ణతను సాధించి పెండ్లి కుమారుని సరసన పెండ్లి కుమార్తెగా ఉండడానికి ఎగిరి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. ఈ ప్రాసెస్ అంతా దేనికోసమో తెలుసా? ఎగిరి వెళ్ళిపోవడం కోసం. నీ దేవుడు ఇప్పుడు ప్రధానము చేయబడినటువంటి సంఘం ఎక్కడుంది? ఇప్పుడు భూమి మీద ఉంది. మన దేవుడు పెండ్లి కుమార్తె కొరకు ఎలా ఉన్నారు? ఎదురు చూస్తూ ఉన్నారు. తండ్రి అయిన దేవుడు పెండ్లి కుమారుడికి ఆత్మ సంబంధమైనటువంటి వివాహము చేయడానికి, గొర్రె పిల్ల వివాహోత్సవము చేయడానికి ఆయన ఆశతో ఉన్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు త్యాగం చేసి, యేసుక్రీస్తు ప్రభువారు తన వధువు అనబడేటువంటి సంఘాన్ని నమ్మి దైవజనుల హస్తాల్లో పెట్టి దైవజనుడికి దేవుని వాక్యాన్ని కూడా ఇచ్చి ఇప్పుడు అంటాడు, దైవజనుడా
నన్ను ఎరిగిన నీవు నా ఆత్మ చేత నా వధువు సంఘాన్ని నా సరసన నిలబడే సంపూర్ణతను సాధించగలిగే సంఘంగా వధువుగా నీవు సిద్ధపరుచు. హల్లెలూయా. దైవజనుడు ఎలాగైతే మిమ్మల్ని నడిపిస్తున్నాడో అలా మీరు నడిచినప్పుడు ఆటోమేటిక్గా దైవజనుడు ద్వారా విత్తబడుతున్న వాక్యము ముడతైనను కళంకమైనను అట్టిది మరి ఏదైనా లేక వధువు సంఘంగా మిమ్మల్ని సిద్ధపరిచినప్పుడు ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి నా యేసుతో. నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు కలువరిలో బలియాయెను. నా వరుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు కలువరిలో బలియాయెను. ఎవరి కోసం బలి అయ్యాడు? మన కోసం. ఎందుకు బలి అయ్యాడు? నిన్ను వధువు సంఘంగా సంపూర్ణంగా సిద్ధపరచుకుని. అదేనా ఎస్తేరు గ్రంథంలో హేగే హస్తాలకు అప్పగించినట్టుగా హేగే అలంకరించిన అలంకారము తప్ప మరి ఏ అలంకారము కోరుకొనక రాజుకు సాదృశ్యముగా ఉన్నటువంటి దేవదేవుని సరసన ఎస్తేరు నిలబడినట్టుగా ఇదేనా హేగేకి సాదృశ్యంగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే పరిశుద్ధాత్మ ఆవేశముతో దైవజనుడిని సిద్ధపరిచి దైవజనుడు ద్వారా మిమ్మల్ని అలంకరించినప్పుడు దైవజనుడు ద్వారా అలంకరింపబడిన ఈ వాక్యం అనబడేటువంటి పరిధి తప్ప మరి ఏ విధంగానైనాను పరిధి తప్పి ప్రవర్తించగా మతి తప్పకపోతే రాజుకు సాదృశ్యముగా ఉన్నటువంటి మన రారాజైన శిలువ బలియాగము చేసినటువంటి మన ప్రియ పరలోకపు తండ్రి సరసన వధువు సంఘముగా యుగ యుగాలు ఆనందించడానికి మనల్ని సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి కోసం మనం సిద్ధపడాలి? ఏది న్యాయం, ఏది ధర్మం? బలి అయిన యేసుకే నాలా అర్పించుకునుటే నా ధర్మము. ధర్మము మర్మము యేసుతో జీవితం. ధర్మము మర్మము యేసుతో జీవితం. ఎవరికి అర్పించుకుంటావు నీ జీవితం? బలి అయిన వానికి అర్పించుకోవడం ధర్మం, మర్మం. నీ నాశనాన్ని కోరుకునే సైతాన్ గడికి అర్పించుకోవడం దౌర్భాగ్యం. దాన్ని అచ్చ తెలుగులో పచ్చిగా మాట్లాడాలంటే ఏం చేసినట్టు? ద్రోహం. ఏంటి? ఎవరికి అర్పించుకుంటావు? అడదమ్మ పాట. బలి అయిన వానికే నా జీవితం అర్పించుకునుటే నా ధర్మము. బలి అయిన వానికే నా జీవితం అర్పించుకునుటే నా ధర్మము. ధర్మము మర్మము యేసుతో జీవితం. ధర్మము మర్మము యేసుతో జీవితం. ఎందుకు? ఎగిరి వెళ్ళిపోవాలి నా యేసుతో, లీనమైపోవాలి నా రాజుతో, సొంతమైపోవాలి ఆ యేసుకు, మిళితమైపోవాలి నా రాజుతో. పరదేశిగా నేను వచ్చానిలా ప్రభు ప్రేమ వార్తను చాటింపను. ప్రభువు కోసమే బ్రతికేదను, కాపాడుకుందును సౌశీల్యము. ప్రభువు కోసమే బ్రతికేదను, కాపాడుకుందును నా సాక్ష్యము. యేసుతో జీవితం పరమునా శాశ్వతం. యేసుతో జీవితం పరమునా శాశ్వతం. ఇదే మర్మం. హల్లెలూయా. పౌలు గారు ఆత్మవిషయంతో అంటున్నారు, మేము మర్మమైన యేసును ప్రకటిస్తున్నాం.
దైవజనులుగా మా బాధ్యత ఏంటో తెలుసా? మా సౌశీల్యాన్ని కాపాడుకోవడం, మా సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవడం. నమ్మి దేవుడు వధువు సంఘంగా సిద్ధపరచమని ఆయన నమ్మకం మా మీద పెట్టుకున్నప్పుడు ఆయన నమ్మకాన్ని ఉమ్ము చేయక, పశ్చిక గల చోట్ల పరుండ చేయడానికి, శాంతికరమైన ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ అనుభవాల్లో మిమ్మల్ని నడిపించడానికి, మీ ప్రాణములు సేద తీర్చి దేవాది దేవుని యొద్ద నుండి అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు మీరు అనుభవించడానికి మేము కారణం అవ్వడానికి ఆయన ఎదుట మా సౌశీల్యాన్ని, ఆయన ఎదుట మా సాక్ష్యాన్ని, ఆయన ఎదుట మా నమ్మకత్వాన్ని, ఆయన ఎదుట మా యథార్థతను కాపాడుకోవడం మా బాధ్యత అయితే, మీ సాక్ష్యాన్ని కాపాడుకోవడం మీ బాధ్యత. మీ రక్షణ వస్త్రాన్ని దొంగిలించే దొంగ హస్తాల్లో చిక్కుబడిపోకుండా రాత్రనక పగలనక దేవుని నిమిత్తము మీ సాక్ష్య జీవితాన్ని, రక్షణ అనబడేటువంటి వస్త్రాన్ని, పరిశుద్ధతను, నీతిని, నమ్మకత్వాన్ని ఇంతవరకు దైవజనుడు ఏ రీతిగా నిన్ను నడిపించాడో ఆ నడిపింపులో నడి మధ్యలో ఆగిపోక సాగిపోవడం నువ్వు నేర్చుకుంటే నిశ్చయముగా నీవు దేవదేవుని యొక్క సరసన పెండ్లి కుమార్తె అనుభవంలో ఉండడం అనేది సంభవము. హల్లెలూయా. ఇంతవరకు చెప్పిన వాక్యాల్లో ఏదైనా తేడా ఉందా దీనిలో నుండి? అందుకేనండి గుండెలో బాదుకుంటున్నాం, అందుకేనండి బల్ల గుద్దు చెప్తున్నాం, అందుకే నొక్కి ఒక్క నుంచి కడుపు చీల్చుకొని కడుపులో నుండి స్వరాన్ని గొంతులోనికి తీసుకొని వచ్చి ఎంతగా గద్దించినను గద్దింపుకు లోబడనేవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమైపోతే, నాశన కోపంలోనికి దిగిపోతే, చివరికి నీవు ద్రోహం చేసిన వాడవై, ద్రోహం చేసిన దానవై, శిలువ బలియాగములు ఆ దేవదేవుడు చేసినటువంటి ప్రాణత్యాగానికి విలువ లేనట్టుగా అపవాదికి ఆహుతైపోతే నీ బ్రతుకు అధోగతి పాలైపోద్దని, దౌర్భాగ్యమైపోద్దని, దిక్కుమాలినదిగా నిలబడిపోద్దని, నిత్య రాజ్యములో అగ్ని ఆరని పురుగు చావని రెండవ మరణానికి ఆహుతైపోతావని ఎంతగా గుండెలో బాదుకుందామనుకున్నా అప్పుడు నీ శరీరం నిన్ను విడిచిపోయింది గనక నీకిక సమయం లేదని దైవజనులుగా మేము దేవుని ఎదుట యథార్థంగా ఉంటూ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ దేవుడిచ్చినటువంటి వాక్యము ద్వారా దేవుని ఎదుట కనిపెడుతూ దేవుని యొద్ద నుండి విషయాలన్నిటినీ మీ దగ్గరకు తీసుకొస్తున్నాం. ఇక్కడ సంపూర్ణ విశ్వాసం ఉంచారు కాబట్టే అతీతమైన అద్భుతం దేవుడు చేయగలిగాడు. సంగమా, నీ దేవుడు చేతకానుడా? నీ దేవుడు ఏమీ చేయలేనుడా? పనికి మాలడా? నీ దేవుడు ఏదైనా చేయగలడు. ఎవరి మీద ఆధారపడింది? నీ మీద ఆధారపడింది. నీ దేవుడు యొద్ద నుండి నువ్వు ఏదైనా పొందుకోగలవు. పొందుకోవడానికి నీకు అర్హత ఉండాలి. అర్హత ఏంటో తెలుసా? దేవుని వాక్యపు పరిధి. అల్లాటప్పగా చెప్పడానికి మేము లేము. ఏదో బైబిల్ స్టడీ కాబట్టి తూతూ మంత్రంగా ఏదో చెప్పేయడానికి కూర్చోలేదు. మిమ్మల్ని ఆయుత్తుపరచడానికి కూర్చున్నాం. బాప్తిస్మిచ్చి యోహాను పరలోక రాజ్యం కొరకు ఆయుత్తుపరుస్తున్నట్టుగా మీ మధ్యలో మేము దేవుని ఆత్మచేత నింపబడిన వారమై మిమ్మల్ని ఆయుత్తుపరచడానికి దేవారాత్రములు దేవుని యొక్క సముఖములు ఉంటూ ఆత్మీయతను కాపాడుకుంటూ, పడద్రోసేవాడు, కుయుక్తిపరుడు, దొంగ వాడికి చిక్కుబడిపోకూడదని దేవుని పాదాలే శరణ్యంగా భావించి మీ ఎదుట ఆ నమ్మకత్వాన్ని, దేవుని ఎదుట నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తున్నాం. మేము దేవుని ఎదుట యథార్థంగా ఉండడానికి ప్రాకులాడుతున్నాం. వాక్య పరిధిలో ఉండడానికి ప్రాకులాడుతున్నాం. మిమ్మల్ని దేవుని ఎదుట నిలబెట్టడానికి ప్రాకులాడుతున్నాం. మా ప్రాకులాటను వ్యర్థపరుస్తారు. మా ప్రాకులాటను ఏం చేస్తారు? నిష్ప్రయోజనం చేస్తారు. మా ప్రాకులాటను పెంట మీద పాడేస్తారు. లేదా మా ప్రాకులాటకు ఫలముగా దేవుని ఎదుట నిలబడి చేసి చూపుతారు. ఎవరి చేతుల్లో ఉంది? మీ చేతుల్లోనే ఉంది. దేవుడు మీకు జ్ఞాన వివేకపు ఆత్మనిచ్చునుగాక. మీ రక్షణను కాపాడుకోగలిగేటువంటి ఆరాటాన్ని దేవుడు మీలో పెంపొందించునుగాక.
సహవాసానికి పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు గనక సంఘములో ప్రతి ఒక్కరూ సహవాసం పట్ల ఆసక్తి కలిగి ఉండి దేవుని యొక్క సరసన నిలబడడానికి కృపనందుదురుగాక. ఆమేన్.